రిజర్వేషన్లు ఇవ్వాలని ఏమైందా ఒకసారి చూడండి. అంబులెన్స్కి ఇచ్చేయండి, వాటర్ ఇచ్చేయండి తొందరగా. వాటర్ ఇచ్చేసి అంబులెన్స్ ఉంది కదా అవతల అంబులెన్స్కి తీసుకెళ్ళండి, అంబులెన్స్కు తీసుకెళ్ళండి. ఓకేనా? ఎత్తుకోండి అంబులెన్స్ కాడికి తీసుకోపోండి. పోలీసులు ఏం చేస్తురా చూడండి, అంబులెన్స్కి తీసుకెళ్ళండి. జరగండి అమ్మా, జరగండి తల్లి, అటెండ్ జరగండి. డాక్టర్ ఉన్నాడు కదా అంబులెన్స్లో. మిత్రులారా, నా విజ్ఞప్తి ఒక్కటే, కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. 70 ఏళ్లలో 50 ఏళ్ళు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రభుత్వాలను నడిపింది, పేద ప్రజల కోసం పనిచేసింది. ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. చేవెళ్ల ప్రాంతం నుంచి 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1550 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదలకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ చేసిండు, రైతులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిండు, మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిండు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో చేవెళ్లలో బయలుదేరిన పాదయాత్ర ఈ రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా నిలబడే నిర్ణయాలు తీసుకున్నారు. రైతు రుణమాఫీ జరిగింది, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, ప్రతి పేదవాడి బిడ్డ చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ చేసిండ్రు. అందుకే కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్ అంటే అత్యంత ప్రత్యేకం. అందుకే ఇవాళ ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి కార్యకర్తలతో మాట్లాడినాం, ప్రజలతో మాట్లాడినాం, నాయకులతో మాట్లాడినాం, సర్వేలు చేపించినాం, తండాలలో పోయి నా లంబాడి సోదరులను అడిగినాం, మీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందయా, మీరు ఎవరికైతే ఓటేస్తారని. వాళ్ళందరూ ఏకగ్రీవంగా రంజిత్ రెడ్డి సార్కు టికెట్ ఇవ్వు, రంజిత్ రెడ్డి సార్ మంచోడు, మేము ఎప్పుడు పోయినా కలిస్తే పలకరిస్తాడు, శాతనైతే సాయం చేస్తాడు, శాత కాకపోతే ఒకవేళ ఏదైనా పని జరగకపోతే ఇందుకోసం జరుగుతలేదని మాకు చెప్తాడు, ఎప్పుడు పోయినా మమ్మల్ని మనుషుల్లాగా చూస్తాడు, మమ్మల్ని సోదరులాగా చూస్తాడని వాళ్ళు చెప్పారు. అందుకే ఇవాళ అందరు అభిప్రాయం తీసుకొని మీ అందరూ మెచ్చిన అభ్యర్థిని సోనియమ్మ ఇవాళ రంజిత్ రెడ్డిని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించింది. ఇవాళ రంజిత్ రెడ్డిని గెలిపించండి, నాకు అవసరం ఉంది. ఎందుకంటే మూసి రివర్ ఫ్రంట్ కట్టాలంటే వికారాబాద్లో మొదలైన మూసి నల్లగొండ నేరేడ్చర్ల వరకు అభివృద్ధి చేయాలంటే 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చేయాలంటే కేంద్రంలో అనుమతులు తేవాలి, పార్లమెంటులో మాట్లాడాలి. ఇవాళ ప్రభుత్వం అనేది 10 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు చేవెళ్ల పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో రంజిత్ రెడ్డి నాకు తోడుగా ఉండాలి, మీ సమస్యల మీద మాట్లాడాలి. మూసీ రివర్ ఫ్రంట్తో పాటు మీ గండిపేట హిమాయత్ సాగర్ను ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ఉస్మాన్ సాగర్ను అభివృద్ధి చేయాలి, వికారాబాద్ను పర్యాటక క్షేత్రంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే నాకు నమ్మకమైన మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు ఉండాలి. అందుకే సోదరులారా, ఇవాళ డాక్టర్ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియా మహమ్మద్ తీసుకొని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చిన. ఇవాళ రంజిత్ రెడ్డి కాకుండా ఇంకెవరికైనా ఓటేస్తే పానకంలో పుడకలాక తయారవుతారు, కాళ్ళల్లో కట్టెబెట్టేటోళ్ళు అవుతారు. మనం అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ కాడ పేరు వస్తుందో అని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నరేంద్ర మోడీ నిజంగానే చేసేది ఉంటే 10 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నాడు. మనకు వికారా శాటిలైట్ సిటీకి జైపాల్ రెడ్డి గారు 2,500 కోట్లు ఇచ్చిండ్రు. అవి ఎందుకు రద్దు చేసిండో మిత్రుడు విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పాలి.